ముప్పడి వెంకటేశ్వరరావు గెలిచిన 2 సార్లు పార్టీ అధికారంలోకి రావడం ఆయనకి కలిసొచ్చిందా? నియోజకవర్గం ఏదైనా గెలుపు జెండా ఎగరవేయడానికి కారణమేంటి? కొవ్వూరు ఎమ్మెల్యేగా నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారా? ఇంతకీ కొవ్వూరు ప్రజలు ముప్పడి వెంకటేశ్వరరావు గురించి ఏమనుకుంటున్నారు? కొవ్వూరు నియోజకవర్గం టీడీపీకి కంచుకోట అనే పేరుంది. ఈ నియోజకవర్గం 1955లో ఏర్పాటు కాగా టీడీపీ ఆవిర్భావం నుంచి కొవ్వూరు నియోజకవర్గంపై ఎక్కువ సార్లు పసుపు జెండానే ఎగిరింది. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా కొవ్వూరు ఎస్సీ రిజర్వ్డ్ స్థానంగా మారింది. 2009, 2014 ఎన్నికల్లో కూడా టీడీపీనే ఇక్కడ విజయం సాధించింది. 2024 ఎన్నికల్లో కొవ్వూరు నుంచి టీడీపీ సీనియర్ నేత ముప్పడి వెంకటేశ్వరరావుని బరిలో నిలిపింది టీడీపీ అధిష్టానం. ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి తలారి వెంకటరావుపై విజయం సాధించిన వెంకటేశ్వరరావు కొవ్వూరు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కొవ్వూరు నియోజకవర్గంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుండి కూడా అభివృద్ధి సంక్షేమం పరుగులు పెట్టవుతుంది. ఇక్కడ మరి తెలుగుదేశం కూటమి అభ్యర్థుల విజయం సాధించిన తర్వాత ప్రజలంతా అభివృద్ధి సంక్షేమం ఎప్పుడైతే జగన్ గారు మరి ఇక్కడ నాశనం చేశారో దాన్ని మరి వెంటనే సరిదిద్దే పరిస్థితిలో ఇక్కడ స్థానిక శాసనసభ్యులు ముప్పడి వెంకటేశ్వరరావు గారు అనేక సంక్షేమ పథకాలు ఇక్కడ ప్రవేశపెట్టడానికి దోహదపడింది. అంతేకాకుండా నెగ్గిన వెంటనే బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. నెగ్గిన మొదటి నెలలోనే మరి పెన్షన్లో మరి ఏరియర్తో సహా 7,000 రూపాయలు ఇచ్చిన గంత కూటమి అభ్యర్థులకే దక్కింది. ప్రతి రాష్ట్రంలో ప్రతి చోట కూటమి నుండి 7,000 రూపాయలు తీసుకుని ప్రజలు ఎంతో సంతోషపడ్డారు. అంతేకాకుండా ప్రతి నెల ఓటు తేదీన ప్రతి నెల వాళ్ళకి పెన్షన్ పంపిణీ చేయడం మీద ప్రజలు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ముప్పడి వెంకటేశ్వరరావు నాగార్జున యూనివర్సిటీలో పీజీ చదివారు. అనంతరం రాజకీయాలపై మక్కువతో టీడీపీలో చేరారు. టీడీపీ నుంచి రాజకీయ జీవితం ప్రారంభించిన వెంకటేశ్వరరావు పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. దీనితో టీడీపీ అధిష్టానం ముప్పడి వెంకటేశ్వరరావుకి 2014 ఎన్నికల్లో గోపాలపురం టికెట్ ని కేటాయించింది. ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి తలారి వెంకట్రావుపై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. 2024 ఎన్నికల్లో కొవ్వూరులో మళ్లీ తలారి వెంకట్రావుతో పోటీ పడ్డ ముప్పడి 33,946 ఓట్ల మెజార్టీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే ఇక్కడ మారింది నియోజకవర్గం మాత్రమే, అభ్యర్థులు మాత్రం కామన్ కావటం విశేషం. గత ప్రభుత్వం కంటే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే ముందు కార్మికులకి పని కలిగేటువంటి గవర్నమెంట్ ఏది ఉన్నదంటే మాదే. ముందుగా వచ్చిన వెంటనే ఇసుకతో చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి జనాలకి తక్కువ ధరకి కేవలం 229 రూపాయలకి ఇసుక ఇచ్చిన ఘనత ఏది ఉన్నదంటే తెలుగుదేశం ప్రభుత్వం. గత గవర్నమెంట్లో 610 రూపాయలు ఉన్నటువంటి ఇసుకని ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 229 రూపాయలకి ఇచ్చి కార్మికులందరూ కూడా పని కలిగిస్తుంది. అదేవిధంగా గత 5 ఏళ్లలో సీఎం రిలీఫ్ ఫండ్ అనేది కేవలం వాళ్ళకి ఇంపార్టెంట్ అన్న పర్సనల్గా ఇచ్చేవారు. కానీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత నియోజకవర్గంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత కానీ ప్రభుత్వం రాకముందు ఉన్న ఏమైనా బిల్లులు కూడా ఇబ్బంది లేకుండా ఎమ్మెల్యే గారి సిఫార్సు లెటర్ల మీద లక్షలు కాదండి ప్రతి నియోజకవర్గంలో కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్స్ ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల ఎంతో ఆర్థికంగా ఇబ్బంది పడిపోయి పేషెంట్లుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఎంతో కొంత సీఎం రిలీఫ్ ఫండ్ రావడం వల్ల ఆర్థికంగా కొంచెం ఆ అప్పుల నుంచి బయటపడుతున్నారు. అదేవిధంగా కొవ్వూరు పట్టణంలో ఉన్నటువంటి రోడ్లు కానివ్వండి, నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో కూడా రోడ్లు కానీ ప్రతి విలేజ్లో కూడా డెవలప్మెంట్ అనేది మొదలైంది. ముప్పడి వెంకటేశ్వరరావు గెలిచిన 2 సార్లు పార్టీ అధికారంలోకి రావటం ఆయనకు కలిసొచ్చే అంశమని చెప్పొచ్చు. 2014లో గోపాలపురం ఎమ్మెల్యేగా, 2024లో కొవ్వూరు ఎమ్మెల్యేగా ఉండడం, అందులోనూ అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉండటంతో నియోజకవర్గాల అభివృద్ధిపై దృష్టి పెట్టారంటారు స్థానికులు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత కొవ్వూరులో ఎమ్మెల్యే పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని అంటున్నారు నియోజకవర్గ ప్రజలు.
అంతేకాకుండా ప్రతి గ్రామంలో సిసి రోడ్లు వేయటంతో ఎమ్మెల్యే చొరవ చూపారని అంటారు స్థానికులు. కొవ్వూరు నియోజకవర్గంలో ఉన్న ఏరియా ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దారని, దానికి సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారని ఆయన అనుచరులు అంటున్నారు. మొత్తానికి ముప్పిడి వెంకటేశ్వరరావు అధికార పార్టీ ఎమ్మెల్యేగా నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తారనే టాక్ వినిపిస్తోంది. మున్ముందు ముప్పిడి నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేస్తారో చూడాలి. ఎమ్మెల్యే ముప్పిడి కేవలం శిలాఫలకంపై పేరుకు మాత్రమే పరిమితమా? 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన నియోజకవర్గంలో సొంతంగా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారా? నియోజకవర్గంలో ఎమ్మెల్యేని 9 to 9 ఎమ్మెల్యే అని ఎందుకు పిలుస్తారు? ఇంతకీ కొవ్వూరు నియోజకవర్గంలో ఏం జరుగుతోంది? ముప్పిడి వెంకటేశ్వరరావు విద్యావంతుడు, సౌమ్యుడిగా మంచి పేరు ఉన్నప్పటికీ ఓ ఎమ్మెల్యేగా స్వంతంగా నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఆయనకు లేదంటున్నారు నియోజకవర్గ ప్రజలు. 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ముప్పిడి సొంత నియోజకవర్గం అయిన గోపాలపురం నుంచి కొవ్వూరుకి వలస వచ్చారు. 2024 ఎన్నికల్లో కొవ్వూరుకి వలస వచ్చిన ముప్పిడికి స్థానిక టీడీపీ సీనియర్ నేతలు ఆర్థిక బలం, అంగబలం సమకూర్చారట. దీనితో ముప్పిడి వెంకటేశ్వరరావు స్థానిక నేతల నిర్ణయానికి జీ హుజూర్ అన్నట్టున్నారని కొవ్వూరు సెంటర్లో వినిపిస్తున్న మాట. ఈ పరిణామాలు చూస్తున్న విపక్షాలు అధికారం లేని అధికార పార్టీ ఎమ్మెల్యే అంటూ సెటైర్లు వేస్తున్నారట. ఇటీవలే ప్రభుత్వం తీసుకొచ్చిన ఉచిత ఇసుక పాలసీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావుకి స్థానిక సీనియర్ నేతలకి వరంగా మారిందని అంటున్నారు స్థానికులు. నియోజకవర్గంలో మొత్తం 8 ఇసుక ర్యాంపులు ఉన్నాయి. ఇక్కడి నుంచి ఏ ఒక్క ఇసుక లారీ బయటకు వెళ్లాలంటే లారీకి 100 రూపాయలు చొప్పున రోడ్డు ట్యాక్స్ కట్టవలసిందేనని లారీ యజమానుల సంఘం ఆరోపిస్తుంది. ప్రతి లారీలో మోతాదుకి మించి ఇసుక అధిక టన్నుల బరువుతో లారీలు వెళ్తున్నప్పటికీ ఏ ఒక్క అధికారి కన్నెత్తి చూడరట. అందుకు అధికారులకి దక్కవలసిన వాటా అందుతుందని కొవ్వూరు ప్రజలు అంటున్నారు. మన కొవ్వూరు నియోజకవర్గం మన ఎమ్మెల్యే ఇప్పుడు నెగ్గినటువంటి ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వర గారు ఒక పేరుకి మాత్రమే ఒక ఎమ్మెల్యే శాసనసభ్యుడిగా ఉన్నాడు. కానీ ఇక్కడ ఇసుక దోపిడీ అనేక రకాలుగా అడ్డదారులకు ఇసుకెళ్ళిపోతున్నాం. కానీ చేసేదంతా కూడా ఉమెన్ రైట్స్ వాళ్ళు చేసుకున్నారు తప్పించి ఒక ఎమ్మెల్యే శాసించడానికి కూడా ఇక్కడ లేదు. ఇసుక మద్యం అనేది కూడా ఎన్ని రకాలుగా ఎన్ని షాపులు పెట్టుకున్నారో, ఎన్ని బిల్లు షాపులు చెప్పుకున్న ఒక ఎమ్మెల్యేకి ఉన్నటువంటి గౌరవం కూడా ఈ కొవ్వూరు నియోజకవర్గంలో ఇటువంటిది కూడా ఒక శాసనసభ్యుడికి ఇవ్వచ్చిన విలువ ఒక పెత్తందారులు పార్టీని నెగ్గించామన్న గర్వంతో ఒక ఎమ్మెల్యేని కూడా పక్కన పెట్టి చిన్న స్థాయిలో ఉన్నటువంటి ముప్పిడి వెంకటేశ్వరరావుని పక్కన పెట్టేసి వాళ్ళే ఒక పార్టీ నాయకులకు ఉన్నటువంటి వారు కూడా అందరూ కూడా పెత్తనం చలాయించి ఇష్టం వచ్చినట్టుగా ఇసుకనే అడ్డారిలో దోపుడుకుని ప్రజలకు అందవచ్చిన ఉచిత ఇసుక అనేది తెప్పించి ఇటువంటి ఉచిత ఇసుక అనేది ఏమీ లేదు. అక్కడ ఎంత కొన్నారో ఎంత కొనుగోలు చేస్తున్నారో ఫ్రీ అన్నది తెప్పించి అదేమీ లేకుండా ఒక ఎమ్మెల్యేని ఒక డమ్మీ చేసి ఏమో ఎమ్మెల్యే అంటే ఒక ఎమ్మెల్యే అంతే, మేము నెగ్గించాము, నువ్వు పక్కన ఉండరా, నువ్వు ఒక ఇలా ఉండరా అని చెప్పేసి అందరు తెప్పించి పెత్తందారులందరూ కూడా ఈ పెత్తందారులు పెత్తనం చేసుకుని ప్రజల్ని నిలువు దోపిడీ చేసి ప్రజల్ని మోసం చేసి ఈ ఎమ్మెల్యేని పక్కన పెట్టి ఇలాంటి అవినీతికి పాల్పడిన ఇలాంటి గవర్నమెంట్ మాకు వద్దని చెప్పేసి ఎమ్మెల్యే గారికి వచ్చిన గౌరవాన్ని ఆయనకి ఇవ్వండి. ఆయన ఏం చెయ్యాలో ఏ పని చెయ్యాలో ఆయనకి ఇచ్చేదానికి ఇవ్వకుండా మీరు పెత్తనం చేసేటట్టు ఇదైతే కరెక్ట్ చెప్పేసి నియోజకవర్గంలో ఏ పని జరగాలన్నా కంటమణి రామకృష్ణ, జొన్నలగడ్డ సుబ్బరాయ చౌదరి మాటే ఫైనల్ అవుతోందట. వీరిద్దరే నియోజకవర్గంలో షాడో ఎమ్మెల్యేలుగా పనిచేస్తున్నారని నియోజకవర్గ ప్రజలు చెప్తున్నమాట.
రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన ముప్పిడి వెంకటేశ్వరరావు ఎంతో రాజకీయ అనుభవం ఉన్నప్పటికీ ఆయన కేవలం నియోజకవర్గంలో ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఉంటారట. అందుకేనేమో ఆ ఎమ్మెల్యేని 9 to 9 ఎమ్మెల్యే అని కూడా పిలుస్తారట నియోజకవర్గ ప్రజలు. రోజుకి 12 గంటల పాటు ప్రజలకు అందుబాటులో ఉన్నప్పటికీ రామకృష్ణ సుబ్బరాయ చౌదరి చెప్పినట్లే ఎమ్మెల్యే వింటారనే టాక్ ఉంది. ఎమ్మెల్యే ముప్పిడి కేవలం శిలాఫలకంపై పేరుకు మాత్రమే ఉన్నారని, నియోజకవర్గంలో క్రియాశీలకంగా పనిచేయటం లేదని విపక్షాలు గట్టిగానే విమర్శిస్తున్నాయి. నియోజకవర్గంలో 2-మెన్ కమిటీ నిర్ణయాలే అమలవుతున్నాయని కొవ్వూరు జంక్షన్లో వినిపిస్తున్న మాట. మొత్తానికి ముప్పిడి నామ్కే వాస్తే ఎమ్మెల్యేగా ఉన్నారని స్థానికులు చర్చించుకుంటున్నారు. మున్ముందు ఎమ్మెల్యే పనితీరు ఏ విధంగా ఉంటుందో చూడాలి.